అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాని ఇంత కల్ట్ హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ నాన్నగారికి నమస్కారం. ఎందుకంటే వాళ్ళు చూసి ఫస్ట్ ఈ సినిమాని కల్ట్ హిట్ చేశారు. వాళ్ళకి థ్యాంక్ యూ. మీ అమ్మగారులకి థ్యాంక్ యూ. మీ అన్నలకి థ్యాంక్ యూ. మీ తాతలకి థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో అందరూ మీరు వచ్చి ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ. వీళ్ళందరికన్నా ఎక్కువగా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది నా మిత్రుడు రామ్ గోపాల్ వర్మకి. 36 సంవత్సరాల క్రితం ఈ సినిమా తీసి నన్ను ఒక పెద్ద స్టార్ని చేశాడు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడిని తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడతాం. yes sir please. 35 years తర్వాత ఆ రోజు మేము స్టార్ట్ తీసిన దానికి ఇప్పుడు మళ్ళీ మీ అండ్ నాగార్జున ఆన్ ద సేమ్ స్టేజ్ అబౌట్ ద సేమ్ ఫిల్మ్. ఇది ఆ రోజున మా ఊహ కూడా అంది. ఎస్ రాము, 36 years క్రితం అనుకోలేదు కదా ఇలా స్టేజ్ మీద ఒకే స్టేజ్ మీద ఇద్దరు ఉండి మళ్ళీ ఈ సినిమాని ట్రైలర్ లాంచ్ చేయబోతున్నాం అని ఊహలో కూడా అనుకోలేదు మేము ఇద్దరం. సో బేసిక్గా ఆ రోజు సినిమా స్టార్ట్ అవ్వకముందు అంటే ఒక టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ సౌండ్ డిజైన్ కానీ నాకు నాగార్జున ఇచ్చిన ఫ్రీడమ్. అంటే ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఒక ఎఫెక్ట్స్ ట్రాక్ అంతా లే చేసేసి 2-3 రోజుల్లో 4-5 రోజుల్లో చుట్టేసేవారు. నేను ఆల్మోస్ట్ 2 months తీసుకున్నాను సౌండ్ డిజైన్కి. అది సేమ్ ఫ్రీడమ్ మళ్ళీ నాగార్జున 36 years మళ్ళీ ఇచ్చాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్ అంటే మామూలుగా అన్ని సినిమాలు రీమాస్టరింగ్ అంటే చాలా నార్మల్ ప్రాసెస్. అది ఒరిజినల్ ట్రాక్ని ప్రాసెస్ చేస్తారు. మొత్తం సౌండ్ అంతా మళ్ళీ చేసి ఒక చిన్న ఒక ఆస్పెక్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఒరిజినల్ సౌండ్ ఎఫెక్ట్స్ దాము అని చేశారు. ఇప్పుడు రిలీజ్కి కొత్త సౌండ్ చేసింది దాము గ్రాండ్ సన్ ప్రదీప్ అని. ఈస్ డన్ అండ్ ఐ థింక్ ఈస్ డన్ ఏ బెటర్ వర్షన్ దెన్ హిస్ గ్రాండ్ ఫాదర్. నాగార్జున ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ టెక్నాలజీ. అంటే ఎంత కొత్తగా చేయాలని నాకు బ్రేక్ ఇచ్చిన కారణం కూడా నాకేదో ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఏదో చేసానని ప్రూఫ్తో కాదు. బట్ హీ ఫెల్ట్ దట్ ఐ విల్ మేక్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆ రోజులో తీస్తున్న సినిమాలకి చాలా డిఫరెంట్ లుక్తో వస్తుంది అనే ఒక నమ్మకంతో ఇచ్చాడు. బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ మేనేజ్ టు కీప్ హిస్ ఫెయిత్. అండ్ దెన్ ఇప్పుడు సేమ్ థింగ్ చేసినప్పుడు నేను టోటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి, ఎందుకంటే మనం 35 years బ్యాక్ మోనో ట్రాక్లో రికార్డ్ చేసిన సౌండ్ ఇప్పుడు ఉన్న మోడర్న్ థియేటర్ సౌండ్ సిస్టమ్స్లో it's impossible it can work. So Nagarjuna said, don't compromise, just do whatever it takes. And most modern technology, especially artificial intelligence, so we managed to redo the entire thing completely, and that is the reason you are seeing the effect. So that is as far as the technique is concerned. And ఇప్పుడు వస్తున్న రోజుల్లో ఉన్న మీరు స్లో మోషన్ ఫైట్స్ ర్యాంపింగ్స్ వాటితో కంపేర్ చేస్తే ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్ ఎంత ఫ్రెష్గా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి ఫైట్స్ అని. బట్ యూ విల్ వాచ్ దట్ ఆన్ November 14th. థ్యాంక్ యూ రాము. థ్యాంక్ యూ. నేను పొద్దున్నే సినిమా చూశాను వాళ్ళ మార్నింగ్. రాము 6 నెలల నుంచి నిజంగా చాలా చాలా కష్టపడి కాదు, ప్రేమతో ఇష్టపడి ప్రతి సౌండ్ ట్రాకు ప్రతి ఎవ్రీథింగ్ ఆ ఒరిజినల్ సినిమా చేసినట్టు మళ్ళీ దీన్ని ఇంకొక మైల్ స్టోన్గా నిలబెట్టాలని చెప్పి చేశాడు. వాళ్ళ మార్నింగే చూశాను, ఇప్పటివరకు ఏమీ చూడలేదు. చూసిన తర్వాత రాము ఆస్క్డ్ మీ టు సీ ద ఫిల్మ్ అండ్ ఐ సా ఇట్ దిస్ మార్నింగ్. ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్, జస్ట్ అవుట్ స్టాండింగ్. ఎప్పుడో చూసాము సినిమా, ఎప్పుడో చేసాము, ఇప్పుడు చూసి ఇట్ ఈస్ స్టన్నింగ్. ఇప్పుడు కూడా అదే
టెన్షను, ఇప్పుడు కూడా అదే సౌండ్ ఇంత కొత్తగా ఉందేంటి. ఇప్పుడు నేను మొన్న ఈ మధ్యన చేసిన సినిమాల్లో ఎందుకు ఇలా సౌండ్ చేయట్లేదు, ఎవరు ఎందుకు చేయట్లేదు, ఇంత ఆలోచించి ఎలా చేశారు సౌండ్ డిజైన్ కానీ అది కానీ. అండ్ అప్పుడు మీరు మోనోలో మీరు కాదు, మీ నాన్నగారులు, మీ అన్నలు స్క్రీన్ మీద, లేకపోతే ఇప్పుడు మీరందరూ టీవీల్లో చూసి యూ హ్యావ్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ మోనో. But now in Dolby Atmos, you're going to be blown away. That's all I can say. It is. Shiva is forever. Shiva is forever. ఏదో 36 years బ్యాక్ చేసి ఇందాక చిరంజీవి గారు చెప్పారు, సినిమా ఉన్నంత వరకు శివ చిరంజీవి లాగా చిరస్మరణీయం అయిపోతుంది. నేను నాగార్జున గారు చెప్పింది అది, చిరంజీవి గారు చెప్పారు అదొకటి. సో ఇట్ ఈస్ రియలీ. అండ్ నాకు ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ ఇంకో 36 years తర్వాత మళ్ళీ ఇదే స్టేజ్ మీద నుంచుని ఇక్కడే ట్రైలర్ లాంచ్ జరుగుతుంది. సో ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. ఇట్స్ సో వండర్ఫుల్. అండ్ we are all going to have a wonderful experience on November 14th. నేను ఇప్పుడు November 14th అని చూసిన కానీ నాకు ఎందుకో నాన్నగారు నంబర్స్తో కొంచెం న్యూమరాలజీతో నాకు ఎప్పుడు కనెక్ట్ అయింది. ఆయన నంబర్సు, ఆయన తెలియకుండా ఆయన ఫస్ట్ టైం స్క్రీన్ టెస్ట్ చేసిన రోజు, నేను ఫస్ట్ టైం సినిమాల్లోకి అడుగుపెట్టిన రోజు ఒకటే నంబర్ 22nd. ఆయన లాస్ట్ ఫిలిం రిలీజ్ అయిన రోజు 22nd ప్రివ్యూ పడింది. అట్లా చాలా ఉన్నాయి. ఆయన ఎక్కడో గుడివాడ నుంచి ట్రైన్ ఎక్కిన రోజు 22nd నంబర్, అది ఎందుకో కుదిరింది. అండ్ శివ వాజ్ రిలీజ్డ్ ఆన్ October 5th, దట్ ఈస్ 5. November 14th ఇట్ ఈస్ 5 అగైన్ టుడే. నేను ఇవాళ అక్కడి నుంచి చూస్తా November 14th అనగానే 5 లెక్క పెట్టుకున్నాను. సమ్వేర్ నంబర్స్ ఐ బిలీవ్ ఇన్. ఇట్స్ నాట్ దట్ Shiva is above numbers. This film is above numbers. Rajmouli garu annattu after Shiva and before Shiva. ACDC laga after Shiva and before Shiva, and this film has proved it will live forever. And it will live forever in the hearts of all of you. You live forever in our hearts, and this film will live forever in your heart. నీలాగా దొంగ దెబ్బ తీయడానికి రాలేదు, డైరెక్ట్గా November 14th వస్తున్నాం. మా ఫాదర్ నాకు బయాలజికల్ బర్త్ ఇచ్చారు, నా కెరియర్ బర్త్ ఇచ్చినందుకు నాగార్జున థ్యాంక్స్. దట్స్ లవ్లీ లవ్లీ. అందరికీ మీ ప్రేమ అభిమానంకి రియలీ 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 థ్యాంక్ యూ.